హాయ్ మూవీ లవర్స్. ఇప్పుడే లిటిల్ హార్ట్స్ అనే తెలుగు సినిమా చూశాను. చాలా రోజుల తర్వాత థియేటర్లో హాయిగా హ్యాపీగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన తెలుగు సినిమా ఈ లిటిల్ హార్ట్స్. అయితే కొన్నిసార్లు మన తెలుగు నేటివిటీస్ కావచ్చు, మన తెలుగు స్టోరీస్ కావచ్చు, ఇలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు మనకు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే అన్నీ కూడా మన కథలు స్కూల్లోనో కాలేజీలోనో ఎక్స్పీరియన్స్లని, అలాగే మన పేరెంట్స్ మన మీద పెట్టే ప్రెషర్స్ని, కొన్నిసార్లు ఫ్రెండ్స్తో చేసే అల్లరిని, ఇలాంటి చిన్న చిన్న ఎమోషన్స్ని రిలేటబుల్గా చూపించే తెలుగు సినిమాలు వచ్చినప్పుడు తెలియకుండానే అలాంటి కథలకు మనం రిలేట్ అవుతాం. ఇలాంటి సినిమాలు చూసినందుకు మనకు అప్పుడప్పుడు ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఈ లిటిల్ హార్ట్స్ గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, నాకైతే ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాలో ఈ లిటిల్ హార్ట్స్ సినిమా అనేది ల్యాండ్ మార్క్ లాగా, పాత్ బ్రేకింగ్గా అనిపించింది. ఇలాంటి పదాలను వాడడానికి భయమేస్తుంది. ఎందుకంటే సినిమాని బాగా లేపేస్తున్నావు భయ్యా, హైప్ ఎక్కువ ఇచ్చేస్తున్నావు భయ్యా అని పాజిటివ్ చెప్తున్నావు అని కొందరు అంటున్నారు, తిడుతున్నారు. నన్ను లిటిల్ హార్ట్స్ అనేది రీసెంట్ ఎయిమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు ఫిల్మ్స్. అయితే కొన్నిసార్లు ఏమైందంటే, కొన్ని సినిమాల్లో హ్యూమర్ ఉంటుంది కానీ హార్ట్ ఉండదు, అంటే మెయిన్ స్టోరీ ఉండదు. అలాగే ఇంకొన్ని సినిమాలు ఉంటాయి, స్టోరీ బాగుంటుంది, హార్ట్ ఉంటుంది, కానీ ఎంటర్టైనింగ్ అండ్ హ్యూమర్ అనేది ఉండదు. ఈ లిటిల్ హార్ట్స్ ఏంటంటే హ్యూమర్ని, హార్ట్ని రెండింటిని బ్యాలెన్స్ చేసింది ఈ సినిమా. బేసిక్గా ఈ సినిమా చూసినప్పుడు మన లైఫ్ గుర్తొస్తుంది. అంటే ఇంటర్లో చేసే అల్లరి, మన పేరెంట్స్కి మనం అబద్ధాలు చెప్పి సినిమాలకు వెళ్ళడం, చిల్లరగా తిరిగిన రోజులు గుర్తొస్తాయి. టీనేజ్లో చేసిన ఆ చిలిపి పనులు అన్నీ గుర్తొస్తాయి. సో ఈ నాస్టాలజీని, ఎక్స్పీరియన్స్ని, వీటన్నింటినీ కూడా కామెడీతో చాలా ఎంటర్టైనింగ్గా చూపించిన సినిమా. అయితే ఇదొక హార్ట్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉందని చెప్పానుగా. అంటే జస్ట్ ఒక హాస్టాలజీని కామెడీగా ఇదే కాకుండా అఖిల్ అండ్ కాత్యాయనిల లవ్ స్టోరీ బాగా నడుస్తుంది. ఈ రెండు క్యారెక్టర్ల లవ్ స్టోరీని కూడా బాగా హార్ట్ఫుల్గా సినిమా మొత్తం నెరేట్ చేస్తుంది. అంటే ఇద్దరు యావరేజ్ స్టూడెంట్స్ మధ్య జరిగే చిన్న లవ్ స్టోరీ ఇది. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడము, వాళ్ళకు ఫ్రెండ్స్ హెల్ప్ చేయడము, పేరెంట్స్కి దొరికిపోవడము, విడిపోవడము, మళ్ళీ కలిసిపోవడం, కథ ఇదే, చాలా సింపుల్. దీనికి మనం ఖచ్చితంగా ఈ సినిమా వెనకాల పనిచేసిన టీంని అప్రిషియేట్ చేయాలి. 90s ఆదిత్య, ఈటీవీ విన్ టీమ్, అలాగే డైరెక్టర్ సాయి మార్తాండ్. అలాగే మీరు అందరు చూసే ఉంటారు, ఈటీవీలో 90s అనేది మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే తెలుగు ఆడిషన్స్కి హార్ట్ని టచ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చారు. అయితే 90sలో హార్ట్స్లో ఆ సిన్సియారిటీ, హానెస్టీ కనిపిస్తాయి. స్టోరీ సెల్లింగ్లో కూడా సూపర్. 90sలో లీడ్ రోల్ చేసిన మౌలి గురించి మనందరికీ బాగా తెలుసు. యూట్యూబ్ స్కెచ్ వీడియోస్ నుంచి ఓటీటీలో 90s సిరీస్ వరకు మౌలి కామెడీ టైమింగ్ మాత్రం ఎప్పుడూ మిస్ అవ్వలేదు. కామెడీ సీన్స్తో పాటు ఎమోషన్స్ని కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయగలడు. ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించదు. అలాగే జయకృష్ణ అని చెప్పి తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. అతని పర్ఫార్మెన్స్, కామెడీని థియేటర్లో చాలామంది ఎంజాయ్ చేశారు. సో డెఫినెట్గా ఫ్యూచర్ సినిమాలో మంచి కామెడీ స్కోప్ ఉంటుంది జయకృష్ణకి. అలాగే అంబాజీపేట మ్యారేజ్ బ్యూరోలో చేసిన హీరోయిన్ శివాని నాగరం గారు ఇందులో యాక్ట్ చేశారు. ఈ సినిమాకి స్ట్రెంత్ ఏంటంటే సింప్లిసిటీ అండ్ అవేర్నెస్. అలాగే జోక్స్ని కానీ, సిల్లీగా ఉండే సీన్స్ని కూడా సెల్ఫ్ అవేర్నెస్గా, అంటే సీరియస్గా ఏదో గొప్ప సినిమా తీస్తున్నామని కాకుండా చాలా సింపుల్గా తీశారు. ఈ సినిమాకి రెస్పెక్ట్ ఎప్పుడు పెరిగిందంటే సపోర్టింగ్ రోల్స్ చూసి. అంటే రాజీవ్ కనకాల గారు, ఎస్ఎస్ కాంచీ గారు, అనితా చౌదరి గారు అండ్ సత్య గారు, వీళ్ళు ఇంతకుముందు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ పెద్ద సినిమాల్లో నటించారు. వాళ్ళకు మంచి రోల్స్ ఇచ్చి సినిమాల్లో తీసుకున్నారు. నాకైతే ఇంకో మంచి విషయం ఏంటంటే, మ్యూజిక్ కంపోజర్ సింజీత్ గారి గురించి మనం మాట్లాడుకుంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమాలో హీరో హీరోయిన్ కోసం ఒక మంచి సాంగ్స్ని ఎడిట్ చేస్తారు. ఆ సాంగ్ వచ్చినప్పుడల్లా మనకు బాగా నవ్వొస్తుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే సినిమాని థియేటర్లో ఒక్కరినే చూసి బయటకు వచ్చాను. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కానీ ఈ సినిమాని కనుక స్కూల్లోనో కాలేజీలో తిరిగే స్క్రాప్ గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళతో కలిసి సినిమా చూస్తే అది వేరే లెవెల్ ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్, వన్ లైనర్స్ బాగా కనెక్ట్ అవుతాయి. కుదిరితే మీరు కూడా అలాంటి గ్యాంగ్తో కలిసి చూడండి. సో ఫ్రెండ్స్, సినిమా ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.